హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ప్రీవియస్ గా మనం భీమ్ యూపీఐ 150 రూపీస్ క్యాష్ బ్యాక్ గురించి వీడియో చేసాం. అండ్ చాలా మంది 150 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నారు, కొన్ని వందల మంది ఎర్న్ చేసుకున్నారు. మొదట్లో 150 రూపీస్ అనేది ఈజీగానే వచ్చేసింది. తర్వాత క్యాష్ బ్యాక్స్ రాకపోవడం, లేదనుకుంటే ట్రాన్సాక్షన్ యొక్క రిఫండ్స్ మళ్ళీ రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. సో కాబట్టి దీనికోసం మనం ఒక ఆల్టర్నేటివ్ ట్రిక్ అయితే ట్రై చేయడం జరిగింది. ఈ ట్రిక్ కూడా వర్కౌట్ అయింది. కానీ ఇందులో ఉన్న ప్లస్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, అందులో అయితే పాత ట్రిక్లు అయితే ఓన్లీ 150 ఒక్కసారి మాత్రం ఎర్న్ చేయగలరు. కానీ ఇందులో మీరు అన్లిమిటెడ్ టైమ్స్ ఎర్న్ చేయొచ్చు. మీరు ఎన్ని డివైజెస్ ఉంటే అన్ని డివైజెస్ లో 150 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఓపిక పెట్టి వన్ డే అంతా కూర్చొని చేస్తే మీరు 50,000 రూపీస్ ఎర్న్ చేసుకున్నా సరే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే ఇంకేం చెప్పాల్సిన పని లేదు. మీ ఫ్రెండ్స్ అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క డివైస్ నుంచి 150 రూపీస్ ఎర్న్ చేసుకోవడం, మీ ఓన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో ఈ ప్రాసెస్ ద్వారా మంచి అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు, మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఏదైనా కొత్త అప్లికేషన్ వస్తే వెంటనే తెలిసింది అందులో పోస్ట్ చేయడం ద్వారా. సో అందరికంటే ముందు మీరే ఎక్కువ ఎర్న్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఈ ఆఫర్ గురించి, భీమ్ యూపీఐ ఆఫర్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆల్రెడీ ప్రీవియస్ గా ఇంకొక వీడియో అయితే చేసాం. సో అదే మనకి ఐ కార్డ్స్ లో కనిపిస్తుంది. సో ఆ వీడియోని కూడా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఆలోచించకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ వచ్చేసి మీరు గూగుల్ పే బిజినెస్ ట్రిక్ అనమాట. సో ఈ ట్రిక్ లో మీరు ఏం చేయాలంటే, ఒక బిజినెస్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. బట్ దీనికి మీకు ఏం అవసరం లేదు, జస్ట్ ఒక పాన్ కార్డ్ నెంబర్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్రాసెస్ ఏంటంటే, మీరు గూగుల్ పే బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకునేటప్పుడు రెస్టారెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ చేసుకోవాలి. అండ్ క్రియేట్ చేసుకుని భీమ్ యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, గూగుల్ పే బిజినెస్ అకౌంట్ అనేది లింక్ యాప్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో లింక్ పై క్లిక్ చేసుకుని అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. అక్కడ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకుని గెట్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేయండి. సో గెట్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెటప్ ఏ బిజినెస్ ఓనర్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తే ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత రిజిస్టర్డ్ బిజినెస్ నేమ్ అడుగుతారు. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా గమనించండి. మీరు ఇక్కడ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్ అనే వచ్చే విధంగా, రెస్టారెంట్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, సో ఈ విధంగా రెస్టారెంట్ అని వచ్చే విధంగా మీరు బిజినెస్ నేమ్ అయితే ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ ని క్లిక్ చేస్తారు. సో కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత బిజినెస్ ఓనర్ నేమ్ మీ నేమ్ ఇస్తారు. నేమ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ టైప్ ఆఫ్ బిజినెస్ వచ్చేసి సోల్ ప్రొప్రైటర్షిప్. సో అది పైన ఉన్న దాన్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, వాట్స్ యువర్ బిజినెస్ కేటగిరీ అన్నారు. ఇక్కడ మాత్రం మీరు ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ మాత్రమే సెలెక్ట్ చేయండి. గ్రోసరీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకేం సెలెక్ట్ చేయొద్దు. ఓన్లీ ఫుడ్ అండ్ రెస్టారెంట్ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ కంప్లీట్ చేస్తే కనుక సిఆర్ కేటగిరీస్ లో మీకు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బిజినెస్ అడ్రస్ మీకు వెరిఫికేషన్ ఏమవ్వదు, జస్ట్ నార్మల్ గా ఇవ్వండి. సో బిజినెస్ అడ్రస్ అయితే ఇస్తారు. పిన్ కోడ్, షాప్ నెంబర్ దగ్గర మీ నేమ్ ఇచ్చేయండి, రోడ్ నేమ్, విలేజ్, సిటీ, స్టేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందన సెలెక్ట్ ఇఫ్ యూ ప్రొవైడ్ డెలివరీస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకుని పైన దాన్ని మీరు కన్ఫర్మ్ అని మ్యాప్ ద్వారా మీరు సెలెక్ట్ చేయాల్సిన పని లేదు, కంటిన్యూ క్లిక్ చేయండి. ఒకవేళ అవ్వకపోతే అప్పుడు మీరు కన్ఫర్మ్ అని మ్యాప్ ద్వారా ప్రెజెంట్ పిన్ పాయింట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేస్తారు అనమాట. సో కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ యువర్ సర్వీస్ ఏరియా అంటారు. అది ఆప్షనల్, మీరు ఇవ్వాల్సిన పనే లేదు. సో అది వదిలేసండి. అది వదిలేసిన తర్వాత ఇక్కడ మీరు పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. సో జస్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, జిఎస్టీ ఐడి కానీ ఏం అవసరం లేదు. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఫోటో అవుతుంది. ఫోటోని అయితే గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తారు. సో సబ్మిట్ చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ బటన్ ని క్లిక్ చేయండి. సో కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో బిజినెస్ అకౌంట్ కాబట్టి సో మీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేస్తారు అండ్ బ్యాంక్ బ్రాంచ్ సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ దొరకకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ మాన్యువల్ గా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ గా ఇవ్వండి. సో మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన తర్వాత మీరు ఈ విధంగా కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తారు. కంటిన్యూ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బిజినెస్ ప్రొఫైల్ ఆప్షన్స్ వస్తుంది. సో దానిలో మాత్రం మీరు ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. డోంట్ కనెక్ట్ గూగుల్ పే అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో అది క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ ఈ విధంగా మీ బిజినెస్ అకౌంట్ అనేది సక్సెస్ అయింది. అండ్ రివ్యూ కోసం అయితే ఒక 30 మినిట్స్ లో అయితే పడుతుంది. సో 30 మినిట్స్ లో రివ్యూ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లోకి ఒక 1 రూపీ అయితే క్రెడిట్ అవుతుంది అనమాట, వెరిఫికేషన్ పర్పస్. సో క్రెడిట్ అయిన తర్వాత ఈ విధంగా క్రెడిట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, గూగుల్ పే బిజినెస్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టోర్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అక్కడ మీ క్యూఆర్ కోడ్ అయితే చూపించడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసుకొని దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
డైరెక్ట్ గా భీమ్ యూపీఐ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్కాన్ ఆప్షన్ ఉంటుంది కదా, సో స్కాన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద మీకు ఇమేజ్ ఐకన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఇమేజ్ ఐకన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత గ్యాలరీ నుంచి మీరు స్కానర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ పే బిజినెస్ మీ ఓన్ స్కానర్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మినిమం ట్రాన్సాక్షన్ అయితే 100 రూపీస్ చేయాలి. 100 రూపీస్ చేస్తే మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా 5 టైమ్స్ చేస్తే మీకు 150 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఒక్కొక్క అకౌంట్ లో. సో మీరు ఏం చేస్తారంటే అమౌంట్ 100 ఎంటర్ చేస్తారు అండ్ సెండ్ బటన్ క్లిక్ చేసుకుని యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే మీకు 100 రూపీస్ అనేది మీ బిజినెస్ అకౌంట్ కే ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది అండ్ ఇక్కడ మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఈ ట్రాన్సాక్షన్ చేసినందుకు వస్తుంది. సో ఈ విధంగా మీరు 5 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సో 5 టైమ్స్ సేమ్ ఇలానే మళ్ళీ స్కానర్ ఓపెన్ చేయడం, మీ గూగుల్ పే బిజినెస్ స్కానర్ ని సెలెక్ట్ చేసుకుని 100 రూపీస్ అయితే ట్రాన్సాక్షన్ చేయడం, 30 రూపీస్ క్యాష్ బ్యాక్ యాడ్ చేసుకోవడం. ఈ విధంగా మీరు 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ చేస్తే ఇది చూసినట్లయితే ఇక్కడ మీకు 5 టైమ్స్ అయితే నేను చేయడం జరిగింది. 30 30 30 ఇలా 5 టైమ్స్ అయితే నేను 150 రూపీస్ ఒక్క అకౌంట్ లో అయితే ఎర్న్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా 30 రూపీస్ ఏదైతే ఉందో 150 రూపీస్ ఏదైతే ఉందో మీ బ్యాంక్ అకౌంట్ లోకి అంటే మీ భీమ్ యూపీఐ లో కనెక్ట్ అయిన బ్యాంక్ అకౌంట్ లోకి ఆటోమేటిక్ గా క్రెడిట్ అయిపోతుంది. సో మీరు ట్రాన్సాక్షన్ అమౌంట్ ఏదైతే ఉందో 500 రూపీస్ 500 చేశారు కదా, అదేమో మీరు గూగుల్ పే బిజినెస్ యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు హోమ్ లోనే వ్యూ ఆల్ పేమెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అది క్లిక్ చేసుకుని సెటిల్ నౌ క్లిక్ చేస్తే కనుక ఎంతైతే ట్రాన్సాక్షన్ చేస్తారో అంత అమౌంట్ కూడా మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లోకి గూగుల్ పే బిజినెస్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ అకౌంట్ లోకి క్రెడిట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ ద్వారా అయితే మీరు 150 రూపీస్ అనేది ఒక్క అకౌంట్ లో సంపాదించుకోవచ్చు. సో ఇందులో అన్లిమిటెడ్ ట్రిక్ ఏ విధంగా అంటే మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే మీ ఫ్రెండ్స్ అందరూ మొబైల్స్ లో కూడా భీమ్ యూపీఐ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకవేళ పాత అకౌంట్ అయినా నో ప్రాబ్లం, కొత్త అకౌంట్ అయినా సరే వాళ్ళకి ఆఫర్ అయితే ఎలిజిబుల్ ఉంది. సో ప్రతి ఒక్కరు మొబైల్లో భీమ్ యూపీఐ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం, మీ బిజినెస్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో గూగుల్ పే బిజినెస్ క్యూఆర్ కోడ్ దాన్ని స్కాన్ చేయడం, 5 ట్రాన్సాక్షన్ చేయడం, 150 రూపీస్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ ని మీ ఓన్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో ఈ విధంగా ఫ్రెండ్స్ అందరి దగ్గర చేసి మీరు మంచి అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కరు అయితే చాలా మంచి అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, మీ ఓపిక ఇంకొక మాటలో చెప్పాలంటే. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.